ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే పబ్లిక్ ఇక్కడ జంగల్ ఏరియా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ పబ్లిక్ వస్తారని చెప్పని సార్ చెప్పమన్నాడు. దీంట్లో ఏంటంటే దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ కొడితే లెఫ్ట్ సైడ్ రామలింగేశ్వరం కిలోమీటర్ కూడా బండి నడవదు, చెరువు కట్టినట్టు అట్లా బండి నడవదు. అది ఇక్కడ ఇప్పుడు కొంచెం అడవిలో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని ఏం కాదు, పోలీస్ తరఫున చెప్పమని చెప్పింది. ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగినా పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు ముందు నష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు. అద్దాలే వలిగి ఉన్నాయి, అన్ని అద్దాలే వలిగిండు, బండినే డ్యామేజ్ చేసింది, ఇంకేం కావాలి? దానికన్నా నష్టం మా అంటే ప్రాణం తీసుకుంటారు, తీసుకోండి. అట్లా కదమ్మా, మాట్లాడండి. రామలింగేశ్వరం అది బొమ్మని చెప్పిండు మా డిఎస్పీ గారు. పక్కనే ఉంటుందండి, వెళ్ళండి, పక్కనే ఉంటుంది. అది తీసుకొని పోవచ్చు. నాకు ఓపిక లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే పబ్లిక్ ఇక్కడ జంగల్ ఏరియా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ పబ్లిక్ వస్తారని చెప్పని సార్ చెప్పమన్నాడు. దీంట్లో ఏంటంటే దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ కొడితే లెఫ్ట్ సైడ్ రామలింగేశ్వరం కిలోమీటర్ కూడా బండి నడవదు, చెరువు కట్టినట్టు అట్లా బండి నడవదు. అది ఇక్కడ ఇప్పుడు కొంచెం అడవిలో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని ఏం కాదు, పోలీస్ తరఫున చెప్పమని చెప్పిండు. ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగినా పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు ముందు నష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు. అద్దాలే వలిగి ఉన్నాయి, అన్ని అద్దాలే వలిగిండు, బండినే డ్యామేజ్ చేసింది, ఇంకేం కావాలి? దానికన్నా నష్టం మా అంటే ప్రాణం తీసుకుంటారు, తీసుకోండి. అట్లా కదమ్మా, మాట్లాడండి. రామలింగేశ్వరం అది బొమ్మని చెప్పిండు మా డిఎస్పీ గారు. పక్కనే ఉంటుందండి, వెళ్ళండి, పక్కనే ఉంటుంది. అది తీసుకొని పోవచ్చు. నిన్న మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో హడావుడి చేసినటువంటి హాగోరి ఆ తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా నకరికల్ ప్రాంతంలో రాత్రి ప్రత్యక్షం కావడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం మొత్తం టోటల్ గా కూడా ఆంధ్ర ప్రాంతంలో హడావుడి హల్చల్ మొత్తం కూడా హడావుడి చేసిన పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో కానీ అదేవిధంగా మంగళగిరి తదితర ప్రాంతాల్లో అఘోరి హడావుడి అంతా ఇంత కాదు. కొంతమంది వీడియో తీస్తున్నారని చెప్పేసి దాడి చేయటము, అదేవిధంగా ఆ పోలీసులు వచ్చిన తర్వాత మీరు నేను ఎక్కడికి రాను, నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను, అక్కడ నేను ఉంటానని చెప్పేసి కూడా అతని యొక్క గ్రామ కార్యాలయం చేరుకోవడం కూడా అక్కడ కూడా హడావుడి సృష్టించిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు ఆమెను అఘోరిని తాళతో బంధించేసేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత అఘోరిని తెలంగాణ ప్రాంతంలో వదిలిపెడతారని చెప్పేసి కూడా నిన్న సాయంత్రం నుండి కూడా వార్తలు వచ్చిన నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అంటే కోదాడ సమీపంలో ఉన్న రామాపురం ప్రాంతం దగ్గర నుంచి అఘోరి వస్తున్నారు, లేదా గుంటూరు నుంచి వచ్చేసి వడపల్లి వద్ద అఘోరి వస్తున్నారు ఉద్దేశం సంబంధించేసి కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా అక్కడ వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే రాత్రి అంటే 10 గంటల వరకు సమయంలో కూడా అఘోరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అడుగుపెట్టలేదు. సో ఆ తర్వాత 10:30 ఆ ప్రాంతంలో నిన్న నైట్ నకరికల్ ప్రాంతానికి అఘోరి చేరుకోవడం జరిగింది. అఘోరి నకరికల్ ప్రాంతానికి చేరుకుని హైవే పై తన యొక్క కారు నిలుపుకొని ఉన్న పరిస్థితి పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదే సమయంలో అఘోరి కారును వెంటనే గుర్తించినటువంటి చాలా మంది కూడా ఆమె కారు చుట్టుముట్టిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇక్కడ ఉండటము సేఫ్ కాదు, ఇక్కడ భద్రత కల్పించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళేసేసి చెరువు గట్టు చేరుకోండి అని చెప్పేసి కూడా పోలీసులు అఘోరితో మాట్లాడటం జరిగింది. కానీ అఘోరి మాత్రం ఈ సమయంలో తాను చెరువు గట్టు వెళ్ళేది లేదు, అయినా నేను మీరు చెప్పినట్టు వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను, మీరు ఏమైనా ఉంటే చేసుకోండి, ఆల్రెడీ నా కారు ధ్వంసం చేయడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడు మీరు ఏమైనా ఉంటే నన్ను చంపేస్తారు, అవసరం చంపుకోండి అని చెప్పేసి కూడా పోలీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు మాత్రము అఘోరిని చాలా రకాలుగా బ్రతకడం జరిగింది. మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు చెరువు గట్టుకి వెళ్ళండి, చెరువు గట్టులో రక్షణ ఉంటుంది, అక్కడికి చేరుకోండి అని చెప్పేసి కూడా అఘోరికి చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే అఘోరి మాత్రం పోలీస్ మాటలు మాత్రం పెడచడం పెట్టడం జరిగింది. కొంతసేపటి తర్వాత అఘోరి అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని స్ట్రైట్ గా హైవే గుండానే వెళ్ళిపోయిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నిన్న మొత్తం కూడా అంటే నిన్న టోటల్ గా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆంధ్ర ప్రాంతంలో హడావుడి చేసినటువంటి అఘోరి ఆ తర్వాత రాత్రి సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చేరుకుని తెలంగాణ రాష్ట్రంలో కూడా రాత్రి మాత్రం ఒక సీన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆ రోడ్డుపై కారు నిలుపుకునేసరికి ఆ రోడ్డుకు సంబంధించి అంటే వెళ్తున్నటువంటి వ్యక్తులు ఏంటండి ఆ కారును ఐడెంటిఫై చేసి వెంటనే ఆమె చుట్టుముట్టడం ఈ మొత్తం కూడా జరుగుతున్నాయి. అయినా కూడా హైవే పై కారు నిలుపుదల చేసింది కాబట్టి ట్రాఫిక్ కూడా అంతరం ఏర్పడుతుంది. అదేవిధంగా అఘోరికి సంబంధించి ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగానే ఆమెకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పోలీసులు మాటలు మాత్రం ఆమె విడిచేలు పెట్టే పరిస్థితి ఉంది. చెరువుగట్టు చేరుకోమని చెప్పినా కూడా అక్కడ నుండి ఆ పోలీసుల మాటలు పట్టించుకోకుండా కొద్దిసేపు వెయిట్ చేసేసి స్ట్రైట్ గా అక్కడి నుంచి హైవే గుండా కూడా బైక్ వెళ్ళిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి మాత్రము అనేక రకాల సంచలనం క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు, అనేక రకాలుగా హడావుడి చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా సంచలనం క్రియేట్ చేస్తుంది. ఆమె అక్కడికి ఎక్కడికి వెళ్ళినా హడావుడి చేయడము, అదేవిధంగా ఆమెకి చేష్టలు కానీ అదేవిధంగా ఆమె ఉండే విధానం కానీ అక్కడ మొత్తం కూడా ఒక రకమైనటువంటి సంచలనం క్రియేట్ చేస్తూ ఒక అల్జడి వచ్చే విధంగా కూడా క్రియేట్ చేస్తున్న పరిస్థితి పుస్తకాలు నెలకొందని చెప్పవచ్చు. ఎక్కడైతే అఘోరి ఎంటర్ అవుతుందో ఆ సమయంలో మాత్రము పోలీసులకు మాత్రము అది కత్తి మీద సాంలాగా మారిపోయిందని చెప్పవచ్చు. సో పోలీసులు అఘోరి
వచ్చిన తర్వాత ఆ అఘోరిని ఏ విధంగా కట్టడి చేయాలనో అర్థం కాని పరిస్థితిలో పోలీసులు కూడా దిక్కుతో స్థితిలో ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన అడవుడు అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఏ టైంలో ఎక్కడ ఏ విధంగా ప్రత్యక్షం అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అయితే మొత్తంగా నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి మనము అనేక రకాలుగా కంటైనర్లను క్రియేట్ చేస్తూ అనేక ఆలోచనలు సృష్టించుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒక 10 కిలోమీటర్స్ పోతే లెఫ్ట్ సైడ్ రామలింగ తీసుకొని పోవచ్చు. నాకు ఓపిక లేదు బండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే పబ్లిక్ ఇక్కడ జంగల్ ఏరియా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ పబ్లిక్ వస్తారని చెప్పని సార్ చెప్పమన్నాడు. దీంట్లో ఏంటంటే దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ పోతే లెఫ్ట్ సైడ్ రామలింగ కిలోమీటర్ కూడా బండి నడవదు, చెరువు కట్టినట్టు అట్లా బండి నడవదు. అది ఇక్కడ ఇప్పుడు కొంచెం అడవిలో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని ఏం కాదు, పోలీస్ తరఫున చెప్పమని చెప్పిండు. ఏం కాదు, ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగినా ఏం కాదు. పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు. అద్దాలే వలిగి ఉన్నాయి, అన్ని అద్దాలే వలిగిండు, బండినే డ్యామేజ్ చేసింది, ఇంకేం కావాలి? దానికన్నా నష్టం మా అంటే ప్రాణం తీసుకుంటారు, తీసుకోండి. అట్లా కదమ్మా, అంతే, ఏం మాట్లాడదు. రామలింగేశ్వర అది బొమ్మని చెప్పిండు మా డిఎస్పీ గారు. పక్కనే ఉంటుందండి, వెళ్ళండి. పక్కనే ఉంటుంది, అది తీసుకొని పోవచ్చు. నకరికల్ నియోజకవర్గంలో లేడీ అఘోరి మాత్రము నిన్న ఒక రకమైనటువంటి అలజడిని మాత్రం క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. నకరికల్ ప్రాంతానికి చెందినటువంటి లేడీ అఘోరిని గమనించినటువంటి స్థానికులు వెంటనే ఆమె చుట్టుముట్టిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇదే సమయంలో లేడీ అఘోరి వచ్చిన విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకుని లేడీ అఘోరిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పేసి కూడా సలహా అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు హైవే పై ఉన్నారు, హైవే పై ఉన్న సమయంలో మిమ్మల్ని భద్రత కల్పించడం మాకు చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి సమీపంలోనే ఒక 3-4 కిలోమీటర్లలో చెరువుగట్ట అనేది వస్తుంది, చెరువుగట్టులో మీకు రక్షణ ఉంటుంది, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి కూడా అఘోరికి పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసుల మాటను మాత్రం అఘోరి మాత్రం పెడచెవిన పడిన పరిస్థితి గురించి చెప్పవచ్చు. ముఖ్యంగా ఆల్రెడీ తన వెహికల్ పై దాడి చేశారు, తన కారు అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో నా వాహనం ధ్వంసమైపోయింది, కాబట్టి నా కారు ఇక్కడి నుంచి కదలదు, నా కారు ముందుకు వెళ్లే పరిస్థితులు లేదు, నా వెహికల్ నడవదు అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉంది అఘోరి. ఇదే సమయంలో అఘోరి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ నా వాహనాన్ని ధ్వంసం చేశారు, ఇక మా అంటే నన్ను చంపుతారేమో, చంపేయండి అని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ సమయంలో పోలీసులు కూడా అఘోరిని అక్కడి నుంచి వెళ్లే విధంగా అనేక చేయాలని చెప్పేసి అనేక రకమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెకు నచ్చ చెప్పే రీతిలోనే వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నట్లయితే మీకు భద్రతకు ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మీరు చెరువు కట్టుకు వెళ్ళండి, అక్కడ మీకు కావాల్సిన రక్షణ కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అఘోరి మాత్రం తన వెహికల్ అక్కడి నుంచి వెళ్లే పరిస్థితులు లేదు, నా కారు ఆల్రెడీ ధ్వంసం కావడం జరిగింది, చూడండి కావాలంటే అద్దాలు మొత్తం ధ్వంసం అయిపోయాయి, నా కారు ధ్వంసం చేశారు కాబట్టి నా కారు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితులు లేదు, కాబట్టి నేను చెరువు కట్టుకు వెళ్లే అవకాశమే లేదు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరెవరు నాకు చెప్తారు, నా ఇష్టం దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పేసి కూడా పోలీసులతో మొండి వాదనకు దిగిన పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు ఆమెను నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె అక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రం ఏమాత్రం సభ్యంగా అన్న పరిస్థితి ఉన్నది. చాలాసేపు కూడా పోలీసులు అఘోరి వాహనం దగ్గరే ఉండడం జరిగింది, ఆమెను అక్కడి నుంచి పంపించివేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చాలా సేపటికి కూడా వెళ్లకుండా ఆ విధంగా ఉండే వరకు ఆ పోలీసులు చాలాసేపు వెయిట్ చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి అఘోరి వాహనం మాత్రం అక్కడి నుంచి వెళ్లేసేసి హైవే మీదుగా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే పబ్లిక్ ఇక్కడ జంగల్ ఏరియా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ పబ్లిక్ వస్తారని చెప్పని సార్ చెప్పమన్నాడు. దీంట్లో ఏంటంటే దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ పోతే లెఫ్ట్ సైడ్ రామలింగ కిలోమీటర్ కూడా బండి నడవదు, చెరువు కట్టినట్టు అట్లా బండి నడవదు. అది ఇక్కడ ఇప్పుడు కొంచెం అడవిలో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని ఏం కాదు, పోలీస్ తరఫున చెప్పమని చెప్పిండు. ఏం కాదు, ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగినా ఏం కాదు. పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు. అద్దాలే వలిగి ఉన్నాయి, అన్ని అద్దాలే వలిగిండు, బండినే డ్యామేజ్ చేసింది, ఇంకేం కావాలి? దానికన్నా నష్టం మా అంటే ప్రాణం తీసుకుంటారు, తీసుకోండి. అట్లా కదమ్మా, అంతే, ఏం మాట్లాడదు. రామలింగేశ్వర అది బొమ్మని చెప్పిండు మా డిఎస్పీ గారు. పక్కనే ఉంటుందండి, వెళ్ళండి. పక్కనే ఉంటుంది, అది తీసుకొని పోవచ్చు. నాకు ఓపిక లేదు బండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే పబ్లిక్ ఇక్కడ జంగల్ ఏరియా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందని ఇక్కడ పబ్లిక్ వస్తారని చెప్పని సార్ చెప్పమన్నాడు. దీంట్లో ఏంటంటే దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ పోతే లెఫ్ట్ సైడ్ రామలింగేశ్వర కిలోమీటర్ కూడా బండి నడవదు, చెరువు కట్టినట్టు అట్లా బండి నడవదు. అది ఇక్కడ ఇప్పుడు కొంచెం అడవిలో వచ్చి ఉంటే మీకు ఇబ్బంది అవుతుందని ఏం కాదు, పోలీస్ తరఫున చెప్పమని చెప్పిండు. ఏం కాదు, ఏం కాదు, ఎందుకంటే మళ్ళీ మీకు ఏమన్నా నష్టం జరిగినా ఏం కాదు. పోలీస్ ప్రొటెక్షన్ అనేది మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నష్టాల కంటే పెద్ద నష్టమేం కాదు. అద్దాలే వలిగి ఉన్నాయి, అన్ని అద్దాలే వలిగిండు, బండినే డ్యామేజ్ చేసింది, ఇంకేం కావాలి? దానికన్నా నష్టం మా అంటే ప్రాణం తీసుకుంటారు, తీసుకోండి. అట్లా కదమ్మా, అంతే, ఏం మాట్లాడదు. రామలింగేశ్వర అది బొమ్మని చెప్పిండు మా డిఎస్పీ గారు. పక్కనే ఉంటుందండి, వెళ్ళండి.